హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చెప్పాను కదా, నార్త్ సిక్కిం మేము లాస్ట్ ఇయర్ వెళ్ళామని. ఈ ఇయర్ వెళ్ళడం అవ్వలేదు, అది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. మేము ఫస్ట్ ఇది వెళ్ళిన ప్లేస్ ఏంటంటే సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్. ఇది సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, నార్త్ ఈస్ట్లో ఉండే 7 స్టేట్స్ దాని గురించి ఆ పేరు వచ్చింది దీనికి. కానీ వాటర్ అక్కడ అంతా ఫ్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా లేదు, చాలా సన్నగానే ఒక్క వైపు నుంచే కనిపిస్తుంది అది. ఇదే ఆ 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ మనకి నార్త్ సిక్కింలో చూడడానికి మనకి కాలాపత్తర్ ఒక చాలా అందమైన ప్లేస్. తర్వాత గురుడోంగ్మార్ లేక్ ఒకటి ఉంది, లాచుంగ్, అక్కడికే వెళ్తున్నాం మేము. ఆ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వెళ్తున్నప్పుడు దారిలో మనకి ఈ 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. తర్వాత మేము ఇక్కడ నుండి ఇప్పుడు వెళ్తున్నాం. ఇది వచ్చి లుంగ్మా ధారా. లుంగ్మా మీన్స్ విండ్ అండ్ ధారా మీన్స్ క్లిఫ్. చాలా మంచి గాలి వస్తుంది ఇక్కడ చల్లగా. ఇది వ్యూ పాయింట్. ఇది మీకు ఇంత ఎండగా కనిపిస్తుంది కానీ చాలా చలిగా ఉంది. మేము ఒక్కొక్కరు ఇక్కడ 5 to 6 లేయర్స్ క్లోత్స్ వేసుకున్నాం. చేతికి మేము గ్లౌజెస్ వేసుకుని, కాళ్ళకి సాక్స్, షూ అన్నీ ఉంటే కూడా చాలా చలిగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ మనకి బయటికి చూస్తుంటే ఈ వ్యూ అసలు చాలా బాగుంది. ఇక్కడ మేము ఆగి ఫాల్స్ దగ్గర, ఇది మియాంగ్చిల్ వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడ కొన్ని మేము పిక్చర్స్ తీసుకున్నాం. చాలా అందమైన ప్లేస్. యాక్చువల్లీ గ్యాంగ్టాక్ నుంచి మేము లాచెన్ వెళ్తున్న ఈ రోడ్ అసలు అంత అందంగా ఉందంటే, ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే అవి నేను అన్నీ యాడ్ చేయలేను. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఇది థ్యాంగ్ టన్నల్. ఇది లాంగెస్ట్ టన్నల్ ఇన్ సిక్కిం. దీని 578 మీటర్స్ దాని లెంత్ ఉంది. ఇది హైట్ వచ్చి 1896 feet అబౌవ్ సీ లెవెల్. ఇది ఒక రోడ్ టన్నల్. ఇది చుమ్తాంగ్ మంగన్లో ఉంటుంది. ఇది ఆ డిస్ట్రిక్ట్లో పడుతుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది మంచి వ్యూ. ఇక్కడ లాచుంగ్ నుంచి 2 రివర్స్ వచ్చి కలుస్తాయి. కలిసిన తర్వాత ఇక్కడ ఇది తీస్టా రివర్ అవుతుంది. ఇది అసలు రివర్ కలర్ అయితే చాలా అందంగా ఉంటుంది. అయితే నేను మీకు చెప్పినట్టు ఇది లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాం. ఇప్పుడు మీకు ఈ ఇయర్ వెళ్తే మీకు ఆ ప్లేస్ అంతా అలా లేదు ఇప్పుడు. ఎందుకంటే అవలాంచ్ వచ్చిన తర్వాత ఫ్లడ్స్ తర్వాత రోడ్స్ అన్నీ పోయాయి. ఇప్పటి వరకు అయితే వెళ్ళడానికి అక్కడ లేదు. ఈసారి కూడా మేము వెళ్ళినప్పుడు వెళ్ళడం అవ్వలే మాకు అక్కడ. కంపల్సరీ మీరు సిక్కిం వెళ్తే లాచుంగ్ తప్పకుండా వెళ్ళాలి. మీరు లాచెన్ వెళ్తే ఫస్ట్ లాచెన్ నుంచి మనం గురుడోంగ్మార్ లేక్, కాలాపత్తర్కి వెళ్ళొచ్చు ఫస్ట్ డే. నెక్స్ట్ డే మనం బయలుదేరి అక్కడ నుండి లాచుంగ్కి వెళ్తే అక్కడ నుంచి మనం 0 పాయింట్ వాటికి వెళ్ళొచ్చు. రెండు కూడా చాలా అందమైన ప్లేసెస్. లైఫ్లో మీరు వెళ్తే మిస్ అవ్వకండి ఈ ప్లేసెస్ని, అంత అందమైన ప్లేసెస్ అవి. ఇది మేమున్న హోమ్ స్టే. ఇక్కడ మాకు 2 రూమ్స్ మేము తీసుకున్నాం. 2 రూమ్స్కి వాళ్ళు మాకు ఛార్జ్ చేశారు 4800 రూపీస్ విత్ ఇన్క్లూడింగ్ ఫుడ్. ఒక నైట్ మాత్రమే ఉంటాం మేము ఇక్కడ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మేము బయలుదేరి లాచుంగ్ వెళ్తాం. ఈవెన్ లంచ్ కూడా మేము ఇక్కడే చేస్తాం రేపు. మేము ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరి మార్నింగ్ వెళ్తున్నాం కాలాపత్తర్కి. అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే స్నోఫాల్ అయింది. నైట్ టెంపరేచర్ -6 degreesకి వెళ్ళింది. యుమ్తాంగ్ వ్యాలీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇదంతా వాటర్, అంతా ఫ్రోజన్ వాటర్. అది
పైనుంచి పడుతున్న వాటర్ అలా అయిపోయింది. యాక్చువల్లీ సిక్కింలో ఇవన్నీ తిరగాలంటే మనం కంపల్సరీ ఇండియన్ సిటిజన్షిప్ చూపించడానికి మన దగ్గర ఐడీస్ ఉండాలి. ఎందుకంటే చాలా ప్లేసెస్కి మనం పర్మిషన్తోనే రావాలి, పర్మిట్ తీసుకోవాలి. ఇది యుమ్తాంగ్ వ్యాలీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ మే మంత్లో వచ్చారంటే ఇదంతా ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది ఈ వ్యాలీ. మీకు జూన్ జూలై తర్వాత అయితే అది రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయి కనుక ఆ టైం మంచిది కాదు రావడానికి. యాక్చువల్లీ బెస్ట్ టైం టు విజిట్ నార్త్ సిక్కిం ఇన్ మంత్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్ అండ్ మే, అగైన్ ఫ్రమ్ సెప్టెంబర్ టు నవంబర్. ఒకవేళ మీరు అడ్వెంచర్స్ ట్రిప్స్ ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వింటర్లో రావచ్చు మీరు. డిసెంబర్, జనవరి ఆ టైంలో అప్పుడు స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం చెప్పలేము మనం అన్ని ప్లేసెస్ వెళ్ళగలమో లేదో అని. ఎందుకంటే ఒకవేళ స్నోఫాల్ ఎక్కువగా ఉంటే మనల్ని ఆపేస్తారు వెళ్ళడానికి, ఎవరు అక్కడ తిరగడానికి. అది కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి స్నోఫాల్ ఎప్పుడు పడుతుందో మనం చెప్పలేము కనుక అన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యే రావాలి. ఎందుకంటే అది మనం ముందు నుంచి ప్రెడిక్ట్ చేయలేము ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో అని. కానీ ఇప్పుడు మనం వెళ్ళే ఆ గురుడోంగ్మార్ లేక్ తర్వాత ఇవన్నీ చాలా హైట్లో ఉన్నాయి కదా, కాలాపత్తర్. వాటిలో మనకి ఎక్కడైనా అక్కడ స్నో కేప్ మౌంటైన్స్ ఎలాగో ఉంటాయి. అవి ముందు నుంచి పడినవి కూడా త్రూఅవుట్ ద ఇయర్ అలా ఉంటుంది. చాలా వరకు మే, జూన్ వరకు కూడా ఉంటుంది అది. మేమైతే లాస్ట్ టైం కూడా మేము వెళ్ళాం ఆకాష్తోనే. ఆకాష్ చెప్తున్నాం చాలా బాగుంది, ఎక్కడైనా ఆపమని. చూద్దాం, ఎక్కడన్నా స్నోఫాల్ కొంచెం ఎక్కువ పడి ఉండిన చోట ఆపితే ఆ ప్లేస్ చూపిస్తా మీకు. ఇదంతా ఆల్రెడీ మార్నింగ్ పడి ఆగిపోయింది. దూరంగా కనిపించే వైట్ అదంతా మీకు స్నోఫాల్ అయింది ఈరోజు మార్నింగ్. ముందొక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ చాయ్ కోసం అని చెప్పి ఆగుతాం. అన్ని చోట్ల మీకు ఎక్కువ దొరికేది ఇక్కడ నూడిల్స్ మాత్రమే. నూడిల్స్, మోమోస్ దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో ఆగాం మేము. ఇక్కడ కొంచెం ఎక్కువ పడింది ఇదంతా. తర్వాత వరల్డ్స్ హైయెస్ట్ దోసా పాయింట్ ఇది. ఇదేంటంటే చెన్నై రెజిమెంట్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఇది దోశ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ సమోసాస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదంతా ఆర్మీ వాళ్ళే నడిపిస్తున్నారు ఈ క్యాంటీన్. ఇక్కడ కొంతసేపు ఆగి తర్వాత మేము బయలుదేరాం కాలాపత్తర్కి. కాలాపత్తర్కి అందరూ వెళ్ళరు. చాలామంది టూరిస్ట్ ప్యాకేజ్లో వెళ్ళిన వాళ్ళకి కాలాపత్తర్ ఉండదు. ఎందుకంటే దీనికి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఒక 3000 పే చేసి పర్మిట్ తీసుకోవాలి ఇక్కడ. మిగిలిన వాళ్ళందరూ అటు గురుడోంగ్మార్ లేక్కి వెళ్ళిపోతారు. మేమైతే కాలాపత్తర్కి వెళ్తున్నాం. ఇక్కడ లాచేన్ నుంచి కాలాపత్తర్ ఒక 158 కిలోమీటర్స్. అయితే ఇది కూడా దీని ఎలివేషన్ ఏంటంటే 14,850 feet అబౌవ్ సీ లెవెల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాలాపత్తర్ ఏంటంటే ఇంతగా మౌంటైన్స్ అన్నీ చాలా బ్లాక్గా ఉంటాయి. దాని పైనంతా ఇది స్నో ఉండడం వల్ల అలా వైట్గా కనిపిస్తుంది మీకు. అంతా స్నోతో కవర్ అయ్యి ఉంది. ఇక్కడికి మీరు ఇయర్లో ఎప్పుడొచ్చినా ఇంచుమించు మీకు స్నో చూడొచ్చు. ఇక్కడ ఆ డిసెంబర్లో పడింది ఒకదాని మీద అలా పడి ఉన్నది, అది అలా ఉండిపోతుంది మీకు మే, జూన్, జూలై వరకు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంత అందమైన ప్లేస్ ఇది. ఇండియాలో ఉండి ఇంతవరకు చూడలేదా అనిపిస్తుంది. అసలు ఎంత అందంగా ఉందంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇది మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. అది యాక్చువల్లీ కాలాపత్తర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ మౌంటైన్స్ అంతా మీకు బ్లాక్ రాక్. ఇది
అయితే స్నో పడడం వల్ల అలా స్నో కేప్ మౌంటైన్స్గా ఇవి ఉండిపోయాయి. ఈ ఇంచుమించు ఈ ప్లేసెస్ అన్నిటికీ మీకు ఫారినర్స్ని ఎవరిని అలౌ చేయరు. ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, ఓన్లీ ఇండియన్స్నే ఇక్కడికి అలౌ చేస్తారు. దారిలో మీకు చాలా చోట్ల మీకు ఆర్మీ వాళ్ళ క్యాంప్స్ అవి ఉంటాయి కనుక ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదని చెప్పి ఈ జాగ్రత్తలు. తర్వాత మనం వాళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉంటాయో వాళ్ళ బంక్స్ అక్కడ మనం ఫొటోస్ ఏమీ తీయకూడదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అటువంటిప్పుడు మనం కెమెరా ఆఫ్ చేయాలి. మీకు ఇంతగా ఎండగా అనిపిస్తుంది కానీ ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. మాకైతే మేము ఎన్ని లేయర్స్ క్లోత్స్ వేసుకున్నా కానీ ఫింగర్స్లో అంతా చాలా పెయిన్గా ఉంది. ఆ చలికి వ్రేళ్ళన్నీ అలా నొప్పి వస్తున్నాయి, అంత చల్లగా ఉంది. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరి మేము వెళ్తాం గురుడొంగ్మార్ లేక్కి. యాక్చువల్లీ అందరూ గురుడొంగ్మార్కి ఫస్ట్ వెళ్తారు, ఎందుకంటే అక్కడ చాలా రఫ్ విండ్స్ ఉంటాయి అక్కడ కనుక. అదేంటంటే అడ్వైజబుల్, అది ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరి కనీసం అక్కడ 9 o'clock మనం అక్కడ ఉండాలి. 9 to 10:30 వరకు మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే చాలా రఫ్ విండ్స్ ఉంటాయి. తర్వాత అక్కడ చాలా కష్టం ఉండడం, అందుకని చెప్పి అసలు 1 o'clock దాటితే అటు వెళ్ళనివ్వరు మనకి. ఈ రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయో, ఇదంతా ఆఫ్ రోడ్ ఇవి. కానీ ఆ బ్యూటీ చూస్తే మనం ఈ రోడ్స్ని మర్చిపోతాం, అంత అందంగా ఉంది ప్లేస్. నా జీవితంలో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే అనిపిస్తుంది మనం ఎర్త్ మీద ఉన్నట్టు అనిపించట్లేదు, ఏదో వేరే ప్లానెట్కి వెళ్ళిపోయామో అనే ఫీలింగ్ వస్తుంది. మీకు ఇక్కడ ఇంత ఎండగా ఉన్నా కానీ టెంపరేచర్ మాత్రం ఇక్కడ మీకు 2 degrees 3 degrees అలా ఉంది. యాక్చువల్లీ గురుడొంగ్మార్ లేక్ ఇది హయ్యెస్ట్ ప్లేస్. ఇది ఎంత హైట్లో ఉందంటే దగ్గర 17,800 feet అబవ్ సీ లెవెల్లో ఉంది అది. అయితే దాని చుట్టూ అక్కడ ఉండే మౌంటైన్స్ అవన్నీ మనకి హిమాలయన్ మౌంటైన్స్ ఇవి చూడండి. ఇదంతా ఫ్రోజన్ లేక్, మొత్తం అంతా ఐస్లా ఫామ్ అయింది. అయితే ఒక చోట మాత్రం బ్లూగా కనిపిస్తుంది, అక్కడ మాత్రం వాటర్ మీకు ఫ్రీజ్ అవ్వదు ఎప్పుడు, అది ఎంత -degreeలోకి ఉన్నా కానీ అక్కడ వాటర్ మాత్రం ఫ్రీజ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ యానిమల్స్కి తర్వాత వాళ్ళ సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకి నీళ్లు దొరకట్లేదని చెప్పి గురువుతో వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన వచ్చి ఆయన చేయి పెట్టారు అక్కడ. అప్పటి నుండి అంత ప్లేస్లో చేయి పెట్టిన తర్వాత ఆ ప్లేస్ అలా ఎప్పుడు వాటర్ ఉంటుంది వాళ్ళకి అని వాళ్ళు చెప్తారు మనకి. అందుకని చెప్పి మీరు ఏ సీజన్లో వచ్చినా ఎంత -degreesకి వెళ్ళినా అంత ప్లేస్లో మాత్రం మీకు అది వాటర్ కనిపిస్తుంది అలా. ఇక్కడ మనం 1 hour కంటే ఎక్కువ ఉండలేము. ఇక్కడ 1 hour ఏంటి, మేము అసలు ఇక్కడ నేను కార్లోంచి దిగి ఒక 10 minutes కూడా నిలబడలేకపోతున్నాను, ఎందుకంటే మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ 1 అయిపోయింది. ఇక్కడ చాలా గాలి చాలా ఎక్కువ ఉంది, అసలు బయట నిలబడి ఇలా ఫొటోస్ తీసుకోవడం కూడా అవ్వలేదు మాకు. అయితే మొబైల్ ఇలా పట్టుకుంటే మొబైల్ కూడా ఎగిరిపోతుంది, అంత విండ్ ఉంది. అందుకే ఇది అడ్వైజబుల్ ఏంటంటే మార్నింగ్ 9 to 10 ఆ టైంలో వస్తే మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ టైం ఉండలేరు ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంది. దీనికి గురుడొంగ్మార్ అని పేరు ఎందుకు వచ్చిందంటే గురు పద్మ సాంబవ ఆయన పేరుతో వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసారా అక్కడ యానిమల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి యాక్స్. అవి మీకు ఈ రీజన్ ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటాయి అవి. దాని బాడీ అంతా చాలా ఫర్ ఉంటుంది. నిజంగా ఈ స్నో కేప్ మౌంటైన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది నేను ఇంక వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనది. తిరిగి మేము ఇప్పుడు
లాచైన్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి మేము లాచూంగ్కి వెళ్ళిపోతాం. ఈరోజు నైట్ లాచూంగ్లో ఉంటాం. కనుక లాచూంగ్ వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరి 0 పాయింట్ అవి చూడడానికి వెళ్తాం. ఒకవేళ మీకు ఈ ప్లేస్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది మీకు 0 పాయింట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సివిలైజేషన్ ఇక్కడతో ఇంకా ఆగిపోతుంది, దానికన్నా ముందు వెళ్ళరు ఇంకా. సో అందుకే ఈ ప్లేస్కి 0 పాయింట్ అని పేరు వచ్చింది. ఇక్కడ కూడా ఇంకా అవతలంతా చైనా ఉంటుంది మీకు. ఈవెన్ అక్కడ గురుడోంగ్మార్ లేక్ దగ్గర కూడా ఆ మౌంటైన్స్ వెనక వైపు అంతా ఇంకా చైనా ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లాంట్స్, ట్రీస్ మీద, ఆకుల మీద అంతా ఐస్ ఫామ్ అయిపోయింది. ఈ ప్లేసెస్ అన్నీ మీరు చూడాలంటే మీరు తప్పకుండా లాచూంగ్ రావాలి. తర్వాత ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మేము తిరిగి వెళ్ళి రేపు మళ్ళీ అక్కడ నుండి మేము బయలుదేరుతాం పెళ్ళింగ్కి. అది వీలైతే మేము నెక్స్ట్ వీడియో మేము పెడతాను నేను అది. దారిలో వస్తున్నప్పుడు మేము ఆగాం భీమ్నాలా ఫాల్స్ అని చెప్పి.